ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులనందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశమందే కాని, క్రిందనున్న భూమి యందే కాని, భూమి క్రిందనున్న నీళ్లయందే కాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసీనైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియూ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటిమి. కాబట్టి మేము చావనేలా? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము
అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తూ వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తూ నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనసు వారికుండినా మేలు. మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారి స్వాధీనపరుచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే కాని ఎడమకే కాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.